హలో హాయ్ అండి. యాన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు మెంతా తుఫాను వచ్చిపోయిన తర్వాత మా ఇంటి పరిసరాలను నేను మీకు చూపిస్తూ ఉన్నాను, చూడండి. పడిపోయిన బొప్పాయి చెట్లు, అరటి చెట్లు ఉన్నాయి. అరటి చెట్లు పడిపోయినాయి, బొప్పాయి చెట్లు పడిపోయినాయి అండి. ఇంకా అటువైపుగా వస్తున్నటువంటి నీళ్లు కాలువ గుండా వెళ్ళేటట్టుగా చేసి మునిగిపోకుండా చేసి ఉన్నారు. ఈ ఎదురుగున్నటువంటి ప్రాంతం అంతా కూడా నీళ్ల చేత నిండిపోయింది. అదంతా కూడా కాలువలో వెళ్ళిపోయేటట్టుగా చేశారు. ఇంకా ప్రవహిస్తున్నటువంటి నీళ్ళల్లో పిల్లలు ఆడుకుంటా ఉన్నారు కేరింతలుగా. పిల్లలు చక్కగా నీళ్ళల్లో వరద నీటిలో ఆడుకుంటా ఉన్నారు. ప్రాంతం అంతా కూడా వరద నీరు కాలువ కట్ట గుండా కాలువల గుండా వెళ్ళిపోయింది. ఇక్కడ నిలిచిపోయినప్పుడు ఆ రోడ్డు పగలగొట్టి కాలువను పెద్దది చేశారు, వాటర్ నిలబడకుండా చేశారు. ఇంకా ఇటువైపు అంతా కూడా వాటర్ వచ్చింది, అయినా కాలువలు పగలగొట్టి విశాలం చేయటాన్ని బట్టి వరద నీరంతా కూడా వెళ్ళిపోయిందండి. ఇది సంగతి. అరే ఇప్పుడు ఇది ఎలా దాటాలరా? కాలువ పగలగొట్టేసేసారు. దూకేయాలా? ఇటువైపులోనే ఉంది కదరా దాడతాకి. నేనైతే కాలువ దాటి అవతలికి వెళ్తున్నాను. రోడ్డు మీద పరిస్థితులు కూడా మీకు చూపిస్తాను, ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటి. ఇది విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళేటువంటి రోడ్డు అండి. అది వరకు పాత రోడ్డు, పాత బ్యారేజ్ మీదుగా మంగళగిరి వెళ్ళేటువంటి పాత బ్యారేజ్ రోడ్డు అండి ఇది. విజయవాడ ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో మంగళగిరి. ఇది మంగళగిరి వెళ్ళేటువంటి ఏరియా. ఇది విజయవాడ ఏరియా అండి, విజయవాడ వెళ్ళేటువంటి రోడ్. సరే, ఓకే అండి. మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఇంకా మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్, ప్రోత్సహించండి. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. తీసుకెళ్లారు దానికి, అక్కడ వాళ్ళకి అక్కడ తెలియదు. అయితే హైదరాబాద్ లో వాళ్ళు వెళ్ళిపోత బర్డ్ ఇన్స్టిట్యూషన్ ఉంది అక్కడ, పెద్ద క్యాంపస్. అరే నా